అక్కడ? అదే విచిత్రం కదా. సత్యవర్ధన్ అనేటువంటి ఆపరేటర్తో కంప్లైంట్ పెట్టించడం ఏంటి? చివరికి అది కూడా ఆ కంప్లైంట్ పెట్టిన దగ్గర నుండి ఏమైంది, ఇతని పద్దాకా పోలీస్ స్టేషన్, ఇతను ఆ తర్వాత ఆ ఉద్యోగం మానేశాడు, వెళ్ళిపోయి వేరే ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ ప్రతిసారి ఇతను వచ్చి కోర్టులో కూర్చోవాలి సాక్షిగా. ఏది, ఈ కేసు నడుస్తున్నంత కాలం ఇతను కూర్చోవాలి. దానికి ఇతనికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇవన్నీ అవుతాయి కదా. ఈ గొడవ అంతా అతనికి ఏమవసరం? అతను పొలిటికల్ పార్టీ తరపున కార్యకర్త కాదు కదా. ఈవెన్ కార్యకర్త అయినా ఎవడి జేబులో డబ్బులు ఎవడు పెట్టుకుంటాడు? ఇప్పుడు ఏమన్నా సంపాదన ఏ ఇసుకలోనో మందులోనో ఏ సెటిల్మెంట్లోనో డబ్బులు వస్తుందంటే ఆ డబ్బులు వస్తున్నాయి, పోతే పోయిందిలో 10 రూపాయలు పోతుంది, ఏముందంటే 100 సంపాదిస్తున్నప్పుడు అనుకోవాలి. కానీ అతని కష్టార్జితం మీద డిపెండ్ అవుతాడు. అతని ఫ్యామిలీ అంతా కష్టపడి బతికేటటువంటి ఫ్యామిలీ, బడుగు బలహీన వర్గాల నుంచి సెటిల్ అవుతున్నటువంటి ఫ్యామిలీ. దాంతో అది తట్టుకోలేకపోతున్నాడు. ఇంట్లో వాళ్ళకి అదొక థ్రెట్ అయిపోతుంది. ఏంటి పద్దాకి కోర్టులు ఏంటి, గోల ఏంటి అన్నటువంటిది ఇంట్లో వాళ్ళు కూడా ప్రెజర్ చేస్తున్నారు. ఈ టైంలో ఈ మాట ఏదో ఇందాక మీరు చెప్పినట్టుగా పార్టీ వాళ్ళను నోటీస్కి తీసుకెళ్తే మనం ఇద్దాంలే డబ్బులు 5 లక్షల ఖర్చులు అని చెప్పుంటారు. అది ఇచ్చేసి ఉంటే ఇతను ఇంకో వైపుకి ఎందుకు చూస్తాడు? బేసిక్గా ఇంకో వీళ్ళు ఇచ్చేసి ఉంటే ఖర్చులకి డబ్బులు ఏర్పాటు చేసి ఉంటే ఇంకో వైపు ఎందుకు చూస్తాడు? లేదు. ఈలోపు అక్కడ ఈనాడు రాసిన కథనం ప్రకారం మొన్న ఏం చెప్పారు, సత్యవర్ధన్ని వంశీ 40 లక్షల రూపాయలకు ఒప్పించాడు, ముందు ఒక 20,000